జూదం ఆడిపిస్తూ రాయచూటి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఏదో 41 నోటీస్ ఇచ్చి మరి ఆయనకు 41 నోటీస్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి మనం న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది. మరి ఆ న్యూస్ పేపర్లు కూడా న్యూస్ పేపర్ల యాజమాన్యాలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మరి ఆ కథనాలు రాయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ యాజమాన్యాలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే ఈ జూదం ఆడిస్తూ పట్టుబట్టిన అశోక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయం. మరి అశోక్ రెడ్డి అనేది అశోక్ రెడ్డి అతను ఎవరైతే జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అశోక్ రెడ్డి, రాజారెడ్డి స్ట్రీట్ ఆ 23వ డివిజన్ కు సంబంధించి 24వ డివిజన్ కు సంబంధించి అతను టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఏంటి, తెలుగుదేశం పార్టీ 24వ డివిజన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు. మరి అతను చూడండి, మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారి ఏ రకంగా ఫోటోలు దిగినాడో మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇతను ₹1,00,000 చెల్లించి శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది. శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా, తెలుగుదేశం పార్టీ నాయకుడా? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఇలాంటి వ్యక్తులకు, యువతకు తప్పుదోవ పట్టిస్తూ మరి వాళ్ళతో జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబట్టిన తర్వాత కూడా 41 నోటీస్ ఇచ్చి